ఏం సార్ ఇంటర్వ్యూకి వచ్చారా? లేదు, పగలు సున్నాలేసి రాత్రి కన్నాలేయడానికి వచ్చాం. అదేంటి సార్ అలా అంటారు? మరి లేకపోతే ఆవిడ చేతిలో ఫైలు, నేను నిలబడిన స్టైలు చూస్తుంటే ఎందుకు వచ్చామో అర్థం కావడం లేదా? సారీ సార్, ఫ్యామిలీతో వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కూర్చోండి సార్. ఇదిగో పద్దు, ఏయ్, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు నువ్వు నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. నాతో మాట్లాడొద్దు, నా పక్కన కూర్చోవద్దు, అది కండిషన్. ఏ మాట్లాడితే ఏమవుతుంది? నువ్వు నా పెళ్ళామని తెలిసిపోతుంది. వీడు ఉత్త ఎదవ అనుకుంటారు. పెళ్ళాన్ని సూచనలు సలహాల కోసం తోడు తెచ్చుకున్నాడు, పెళ్ళాం లేకపోతే వీడికి ఉద్యోగం కూడా రాదు అని అందరూ అనుకుంటారు. అందుకే నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. నీ ఇష్టం బావా. నాకు నీతో మాట్లాడడం కంటే నీకు ఉద్యోగం రావడమే నాకు ముఖ్యం. నువ్వు చెప్పనంత వరకు నీతో మాట్లాడను. థ్యాంక్ యూ. వీడేమిటి తేడాగా చూస్తున్నాడు? ఏమిటి వీడు ఎంత డిస్టర్బ్ చేసినా కదలట్లేదు. లాభం లేదు, వీడిని గట్టిగా తగులుకోవాల్సిందే. ఓ, పెళ్ళాన్ని ఎవరైనా చూస్తే మాత్రం తట్టుకోలేవి. బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సురేషా? అవును. లోపల రండి. ఇప్పుడు బాగేందా బావా? మేడం ఇంకా నిలబడే ఉన్నారే, కూర్చోండి. పర్వాలేదండి, నేను నిలబడతాను. అయ్యో ఎంతసేపు నిలబడతారు? కూర్చోండి. ఆవిడ నిలబడతానంటుంది కదా, నీకేమిటి ప్రాబ్లం? నువ్వురా, నువ్వు వచ్చి కూర్చో. వద్దులేండి సార్, వీడెవడో కొంచెం మెంటల్లాగా ఉన్నాడు. కట్టుకున్న భార్యను నిలబెట్టి వీడు కూర్చున్నాడు. లోపల ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు? హింసించే భర్తల్ని రాయితో పళ్ళు ఎలా రాలగొట్టాలో, ఏ బెల్ట్తో వాతులు తేలేదట్టు వాయించాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏయ్, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? అవును సార్, ఇది కాస్ట్యూమ్స్ డిజైన్ సంబంధించిన ఆఫీస్ కదా, అందుకని ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళు అందంగా ఉంటారో, ఏం చేస్తే వాళ్ళు అద్భుతంగా కనిపిస్తారో అని ఇలాంటివి అడుగుతున్నారన్నమాట. మరి ఇందాకేదో చెప్పావు. అంటే పర్సనల్గా అలాంటి విషయాలు అడుగుతారు, ప్రొఫెషనల్గా మాత్రం ఇలాంటి విషయాలు అడుగుతారు సార్. నాకు అర్థమైంది లేరా, మా ఆవిడ్ని నిలబెట్టానని సెటైర్లు వేస్తున్నావు కదూ. అమ్మో, వీడు చెప్పిన దాని ప్రకారం అమ్మాయిలు ఎలా అందంగా ఉంటారు, ఏ డ్రెస్సులు వేసుకుంటే అందంగా ఉంటారు మనకు ఒక్క ముక్క తెలిసి చావదే. ఇప్పుడు లోపలికి వెళ్ళి అడిగితే ఏం సమాధానం చెప్పాలి నేను? అర్థమైంది. థ్యాంక్ యూ సార్. పద్దు, ఒకసారి ఇలారా. దేనికి? ఏదో కోపంలో అంటూ ఉంటాం, అన్నీ పట్టించుకుంటావా ఏమిటి? ఇలారా. నాకు అర్థమైందిలే బావా, లోపలడిగే ప్రశ్నలకి నీ దగ్గర సమాధానాలు లేవు, అవి నా దగ్గర నుంచి రాబట్టాలని పిలుస్తున్నాను. లేదు బావా, నా భర్త మాటని నేను తూచా తప్పకుండా పాటించే ఇల్లాలుగానే ఉంటాను. నువ్వొక్కసారి నిలబడు అంటే ప్రాణం పోయేంత వరకు నిలబడ్డమే నా ధర్మం. మధ్యలో మాట మార్చడం నీకలవాటేమో కానీ నాకలవాట్లేదు బావా. నా మాట నాకే చెప్పావు కదే.
ఏమిటి బంగారం అలా అంటావేమిటి? ఇలా రా. రా కూర్చో. ఏంటి? వాళ్ళ ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వాలి అంతేనా? నీకెలా తెలుసు? నువ్వెవరో నాకు తెలీదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను కూర్చుంటాను, నువ్వు నుంచో అన్న మా బావ చేయి పట్టుకొని మరీ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడంటే అర్థం అదేగా? క్వశ్చన్స్ కి అర్థం చెప్పమనేగా? ఎలాగో కనిపెట్టావు కాబట్టి కొంచెం త్వరగా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను లోపలికి వెళ్ళి ఆన్సర్స్ ఇచ్చుకొని వస్తాను. ఆడవాళ్ళు ఎలా ఉంటే అందంగా ఉంటారంటే అర్థమైందా? అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి. శ్రీనివాస్ గారంటే మీరే రండి లోపల. ఆల్ ది బెస్ట్ బావా. నీ వెధవ సలహాలు విని వెళ్తున్నాను. ఉద్యోగం వస్తే వచ్చి చెప్తా. ఉద్యోగం రాలేదో సూది దారం తెచ్చి ఇంకెప్పుడూ సలహాలు ఇవ్వకుండా నీ నోరు కుట్టేస్తా. రండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మేడం మేడం ఇప్పుడే మీ సీట్లో కూర్చోవడం బాగుండదేమో మేడం. అట్లీస్ట్ ఒక 1 month తర్వాత అయితే ఓకే. నేను కూర్చోమంది నా సీట్లో కాదయ్యా, నా ఎదురుగా ఉన్న ఆ సీట్లో. నా మొబైలు ఇక్కడుంది, తీసుకోవడానికే లేచాను, నీకు సీట్ ఇవ్వడానికి కాదు. సారీ మేడం, సారీ. ఇట్స్ ఓకే. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ మేడం. నన్ను మీనాక్షి గారు పంపించారు. ఓ, మా మీనాక్షి పంపించిన పర్సన్ మీరేనా? అవును మేడం. ఆమెకి మీరెలా తెలుసు? అదో పెద్ద కొబ్బరి బోండాల స్టోరీ మేడం. కొబ్బరి బోండాల స్టోరీనా? నేనడిగింది కొబ్బరి బోండాల స్టోరీ గురించి కాదు, మీకు మీనాక్షి ఎలా తెలుసు అని. అయ్యో, మా పరిచయమే ఆ కొబ్బరి బోండాలతో ముడిపడి ఉంది మేడం. వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటా స్టోరీ? చాలా సింపుల్ మేడం. ఒక దొంగ మెడలో చైన్ కొట్టడానికి మీనాక్షి గారు అలా పరిగెడుతున్నారు. దొంగ మెడలో చైన్ కొట్టేయడానికి మా మీనాక్షి పరిగెడుతోందా? ఓ సారీ మేడం. మీనాక్షి గారి మెడలో చైన్ కొట్టేసి ఒక దొంగ పరిగెడుతున్నాడు. మన మీనాక్షి గారు దొంగ వెనకాల పరిగెడుతూ ఆ దొంగని పట్టుకోండి అంటూ ఆర్తనాదాలు వినబడుతున్నాయి మేడం. కానీ అక్కడున్న భావి భారత్ పౌరులెవరూ పట్టించుకోలేదు మేడం. కానీ నేను 40 రూపాయలు పెట్టి కొన్న కొబ్బరి బొండంలో 4 చుక్కలు కూడా తాక్కుండానే పరిగెడుతున్న దొంగని దాంతో కొట్టి 40 రూపాయలు త్యాగం చేశాను మేడం. 40 రూపాయలు. నీ త్యాగం చూస్తుంటే నాకు 2 చుక్కలు కన్నీరు కూడా రావట్లేదయ్యా. సరే, ఇంతకీ ఏం చదివావు? ఇంట్లో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ చదివాను మేడం. మీ ఆఫీస్కి వచ్చే దారిలో సినిమా పోస్టర్లు చదివాను. ఇక్కడికొచ్చి మా ఆఫీస్ బోర్డు చదివావు. ఇది కాదయ్యా నేను అడిగింది, ఉద్యోగం చేయడం కోసం ఏం చదివావు అని. ఓహో, అదా మేడం. ఎంబీఏ చదివాను మేడం. ఓకే, మాది ఫ్యాషన్ డిజైనింగ్ కి సంబంధించిన కంపెనీ. సో ఫేమస్ హీరోయిన్స్ కి, ఫేమస్ యాంకర్స్ కి, ఫేమస్ సెలబ్రిటీస్ కి, ఫేమస్ మోడల్స్ కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటాం. మాకు ఆడవాళ్ల గురించి, వాళ్ళు వేసుకునే బట్టల గురించి, వాళ్ళు పెట్టుకునే జ్యువెలరీ గురించి బాగా తెలిసిన మనిషి కావాలి. ఓ, వాటి గురించైతే నాకు చాలా బాగా తెలుసు మేడం. ఐ సీ. ఒక నల్లని అమ్మాయిని తెల్లగా అందంగా చూపించాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్ మేడం. నల్లటమ్మాయిని ఒక ఫోటో తీసి ఫోటోషాప్ లో తెల్లగా చేస్తే అయిపోతుంది. నేనడిగింది గ్రాఫికల్ గా ఎలా చేస్తావని కాదు, నువ్వైతే ఎలా చేస్తావు అని. ఓహో, అలాగా. ఏముంది, ఆమె కలర్ కాంబినేషన్ కి సరిపడేటట్టు ఒక డ్రెస్ వేసేస్తే సరిపోతుంది. అదే, ఏ కలర్ డ్రెస్ వేస్తావు అని అడుగుతున్నాను.
ఫస్ట్ నాకు అమ్మాయిని చూపించండి మేడం. స్కిన్ టోన్ని బట్టి స్పాట్లో చెప్పేస్తాను. సరే, ఆడవాళ్ల గురించి సింపుల్ గా ఒక 4 మాటలు చెప్పు. లేటెస్ట్ గా చెప్పమంటారా, ఓల్డ్ గా చెప్పమంటారా మేడం? లేటెస్ట్ గానే చెప్పు. స్త్రీ లేనిదే ఫుడ్ లేదు, స్త్రీ లేనిదే బెడ్ లేదు, స్త్రీ లేనిదే మన వంశానికి బిడ్డ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మగవాణ్ణి నడిపించటానికి, గెలిపించటానికి, విజయానికి దారి చూపించటానికి ఆ దేవుడు పంపించిన ఏకైక రూపం స్త్రీ 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 స్త్రీ. మేడం, ఏమైంది మేడం? ఎందుకు ఏడుస్తున్నారు? ఇంత అద్భుతమైన కవితని చెప్పినందుక? ఆ దేవుడు ఈ చెవుల్నిచ్చినందుకు. ఓహో, అర్థమైంది. మన కవిత్వం వినలేకపోయిందన్నమాట. సరే బాబు, నా ఎన్ని సంవత్సరాల వయసులో మా ఆయన కూడా నన్ను ఏడిపించలేకపోయాడు. నువ్వు ఏడిపించావు. దానికోసమైనా నీకే ఉద్యోగం ఇస్తున్నాను. జాగ్రత్తగా చేసుకో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బట్ 1 కండిషన్. ఏంటి మేడం అది? మా ఎంప్లాయీస్ కి పెళ్ళై ఉండకూడదు. పెళ్ళైన వాళ్ళకి మా కంపెనీలో జాబ్ ఇవ్వం. పెళ్ళి అవ్వకూడదా? రాక ఉద్యోగం వచ్చింది, దీన్ని మాత్రం అస్సలు వదులుకోకూడదు. ఇంతకీ మీకు పెళ్ళయిందా? ఒకసారి కూడా కాలేదు మేడం. వెరీ గుడ్. అయితే రేపే వచ్చి జాబ్లో జాయిన్ అవ్వండి. బయట మా అకౌంటెంట్ డిపార్ట్మెంట్ని కలిసి 1 మంత్ శాలరీ అడ్వాన్స్గా తీసుకెళ్ళండి. అడ్వాన్స్ కూడా ఇస్తున్నారంటే చాలా మంచి కంపెనీ అన్నమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. బాబా, ఏమైంది? కంగ్రాచులేషన్స్ చెప్పుకోవచ్చు. కంగ్రాట్స్ బావా. చెప్పింది చాలు, పద. అదేంటి ఇప్పుడే కదా వచ్చింది? హలో, ఓవర్ యాక్షన్ ఆప్. రేపటి నుండి జాయిన్ అవ్వమన్నారు. అలాగా, సరే పద వెళ్దాం. అమ్మా, నాన్నా, అమ్మా, నాన్నా, నాన్నగారు. అమ్మా, నాన్న ఎక్కడున్నారు? ఏమిట్రా శ్రీనివాసు? అమ్మా, నువ్వు ముందు అర్జెంటుగా వెళ్ళి ఉప్పు తీసుకురా. ఉప్పా? ఉప్పు దేనికిరా? దిష్టి తీయడానికి నాన్నగారు. దిష్టా? అవును నాన్నగారు, మీ కొడుకు సాధించిన విజయం మామూలుదనుకున్నారా? ఇలా వెళ్ళానో లేదో అలా ఉద్యోగం ఇచ్చి పంపించేశారు. ఉద్యోగమేనా? ఉద్యోగంతో పాటు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నిజమా? ఎంత శుభవార్త చెప్పావురా శ్రీనివాసు. ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. ఊర్లో దిష్టి, ఈ ఇంట్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలిరా. తూ అను. అరే, పద్మావతి ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషారా? ఆ అమ్మాయి కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో నీకెలా ఉద్యోగం వచ్చేసింది? ఆవిడ కాలు పెట్టడం కాదు నాన్నగారు, నేను కొబ్బరి బొండంతో కొట్టడం వల్ల వచ్చింది ఉద్యోగం. ఇదంతా నా టాలెంటు. నిజమే బావా, చాలా మందికి పెద్ద పెద్ద మార్కులు తెచ్చుకుంటేనే రాని ఉద్యోగం నువ్వు మాత్రం వెనక్కి తిరిగి కొబ్బరి బొండంతో కొట్టి మరీ తెచ్చుకున్నావు. ఏదైనా నువ్వు చాలా గ్రేట్ బావా. ఏమిటి ఎగతాళి చేస్తున్నావా? లేదు బావా, నువ్వు టాలెంటెడ్ అని పొగుడుతున్నాను. కరెక్ట్ గా చెప్పావమ్మా. మీరు ఊరుకోండి. రే శ్రీనివాసు, అడ్వాన్స్ ఇచ్చారంటున్నావు కదా, ఎంత ఇచ్చారా? ఇదిగోమ్మా,
నా మొట్టమొదటి సంపాదన నీ చేతిలో పెట్టాలనుకుంటున్నాను. చేయి చాపు. చూసావా నీ కొడుకు కష్టార్జితం? చాలా సంతోషంగా ఉందిరా శ్రీనివాసు. ఇలాంటి సమయం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావురా. నువ్వు ప్రయోజకుడు అయ్యి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. అంతకన్నా మాకు కావాల్సిందేముందిరా? ఆండాళ్ళు, అసలు నీకు బుద్ధుందా? అయ్యో, నేనేం చేశానండి? మరి లేకపోతే ఏమిటి? మొగుడు సంపాదించిన సొమ్ము ఎవరి చేతికివ్వాలి? భార్య చేతికెళ్ళాలి. మరి నువ్వెందుకు తీసుకున్నావు? అమ్మ అడగలేదు నాన్నగారు, నా అంతట నేనే ఇచ్చాను. నువ్వు నోరు మీరా. భర్త సంపాదన భార్య చేతికి మాత్రమే వెళ్ళాలి. ముందా డబ్బులు తీసుకొని పద్మావతి చేతిలో పెట్టు. అది కాదు నాన్నగారు. పెట్టమంటున్నానా? తీసుకోరా శ్రీనివాసులు. రేయ్, చూసింది చాలరా, తీసుకుని పెట్టు. కాస్త నవ్వుతూ ఇవ్వరా? ఓ నాయనో, తినేస్తాడా ఏంటి? మావి గారు, నా దగ్గర ఎందుకులేండి మావి గారు, అదే దగ్గర ఉండడమే కరెక్ట్. చూడమ్మా, ఇంకేం మాట్లాడకు. ఆ డబ్బులు తీసుకుని బీరువాలో పెట్టు. అది కాదు పద్మావతి, ఇంకేం మాట్లాడుకు. ఆ డబ్బులు తీసుకెళ్లి బీరువాలో పెట్టు. వెళ్ళరా. సరే. శభాష్ రా శ్రీనివాసులు, మొత్తానికి ప్రయోజకుడు అయ్యా. చాలా గర్వంగా ఉంది. హలో, ఎంత డబ్బులు ఇస్తే మాత్రం తీసుకోవడమేనా? కొంచెమైనా బుర్ర ఉండక్కర్లే? అదేంటి బావా, నేను నీ భార్యని కాబట్టి నాకివ్వమన్నారు. భార్యవని నువ్వు వాళ్ళు అనుకోవడం కాదే, నేను అనుకోవాలి. అది జన్మకి జరగదు. ఇస్తే మా అమ్మకిస్తా, లేదంటే నా దగ్గరే పెట్టుకుంటా. నీకు మాత్రం ఇవ్వను. నాకు ఏం అక్కర్లేదు బావా. నేనేం చీరలు నగలు కొనుక్కోవాలను, సినిమాల్లో షికార్లు చేయడానికో డబ్బులు అడగడం లేదు. నువ్వు మొన్న కొట్టావే, ఆ పిల్లోడి ట్రీట్మెంట్కి మనమే డబ్బులు ఇవ్వాలి, గుర్తుందా? గుర్తుంది. వాళ్ళకివ్వడానికి అడిగాను. వాళ్ళకైతే నువ్వే ఇచ్చుకో. నేనివ్వడం ఏంటి బావా? నాకిక్కడ సంపాదన ఉంది. అదంతా నాకనవసరమే. అదేంటి బావా అలా అంటావు? మరి నన్ను వాళ్ళకేం చెప్పమంటావు? అది నీ విషయం, నువ్వే తెలుసుకో. కానీ కొట్టింది నువ్వు కదా. అవును, కొట్టాను. ఎందుకు కొట్టాను? తమరు సంగీతం క్లాసులు పెట్టబట్టి, వాళ్ళు రాబట్టి నేను కొట్టాను. వాళ్ళు రాకపోయుంటే నేను కొట్టేవాణ్ణి కాదు కదా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నేను వాళ్ళకి ₹1 కూడా ఇవ్వను. అర్థమైంది. తప్పు చేసింది నువ్వు, శిక్షణ భవించాల్సింది నేను. సర్లే, నా బాధలేవో నేను పడతాను. వాళ్ళకిచ్చిన మాట నిలుపుకుంటాను. ఏమైనా చేసుకోవే, ప్రస్తుతానికి వెళ్ళి వంట చేసుకో. ఏమిటి మింగేస్తావా అలా చూస్తున్నావు? కాస్త మేము మింగడానికి ఏంటో మేడం గారు ఇలా వచ్చారు. దీన్ని కిచెన్ అంటారన్నమాట. ఇక్కడ వంటలు చేస్తారన్నమాట. బద్దకస్తులకి సోమరిపోతులకి ఇక్కడ చోటు ఉండదన్నమాట. నాకు తెలుసన్నమాట. పనిలో సాయం చేద్దామని వచ్చానన్నమాట. అబ్బా పర్లేదే, మాలాంటి మనుషులే కాకుండా నీలాంటి దామునీలు కూడా వచ్చి పనులు చేస్తారా? ఏయ్, ఎక్స్ట్రా మాట్లాడుకో. హెల్ప్ చేస్తానన్నాను కదా, చేయించుకోండి, చేస్తాను. సరే, నువ్వు కాస్త ఈ రైస్ పెట్టు, నేను కూరగాయలకు వస్తాను. పట్టు, తీసుకో.
ఏంటి ఇది పని చేయమంటేనే చేయదు, తనకు తానే వచ్చి చేస్తానంటుంది. మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టే ఉంది. గట్టిగానే వేసుంటుంది. అదేంటో చూద్దాం కదా. మీకు దగ్గరగా ఉంటేనే కదనే మిమ్మల్ని మట్టు పెట్టే ఛాన్స్ నాకు దొరికేది. చింతపండు చెప్తా. అమ్మయ్యా, నా పని అయిపోయింది. ఇక మీ పని అవ్వలేదు. త్వరగా కానివ్వండి. ఈ లోపల నేను చేతులు కడుక్కొచ్చుకుంటా. పద్మావతి, చింతపండు పెట్టాను. ఇక అక్కడ ఆవిరికి మీరు చచ్చిపోవాల్సిందే.